హాయ్ అండి. ఈరోజు కూడా ఎంతో చక్కటి టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి మన ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దామా? దొండకాయలు కోసేటప్పుడు చేతులు నల్లగా అయిపోవడం, గట్టిగా బిగుసుకుపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. అలా జరగకుండా ఉండేందుకు చేతికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకొని దొండకాయలు కనుక కట్ చేసినట్లయితే మనకి చేతికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ చూసేద్దాం. ఎక్కువ కాలం కోకోనట్ బయటను ఉండాలన్నా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఉండాలన్నా కోకోనట్ తెచ్చిన తర్వాత చక్కగా శుభ్రంగా కడిగేసి వాటికి ఉప్పునైతే అప్లై చేయాలండి. తడిపోయేంత వరకు కాస్త బయటన ఆరబెట్టాలి, ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ. ఆరబెట్టిన తర్వాత ఒక చక్కటి నెట్ క్లాత్లోని పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే దానికి కొంచెం గాలి తగిలితేనే అవి బూజెక్కకుండా పాడవకుండా ఉంటాయి. అలాగే బయటను ఉంచాలి అనుకుంటే ఎండలో మటుకు ఖచ్చితంగా అవి తడి ఆరేంత వరకు ఉంచుకోవాలండి. మరి నెలల తరబడి పాడవకుండా ఉండాలి అని అంటే దానికి ఉన్న పెచ్చులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాంటి నెట్ క్లాత్లోని పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు పాడవకుండా ఉంటాయన్నమాట. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన థర్డ్ టిప్ అయితే చూసేద్దాం. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు అని కరోనా తగ్గినా కూడా దాని మ్యూటేషన్స్ వల్ల మనకి ఇంకా జబ్బులు రావడం తగ్గట్లేదండి. అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నది తాలిసాది చూర్ణం అనమాట. ఇది ఆయుర్వేదిక్ షాప్స్లో ఈజీగా దొరికేస్తుంది. చిన్నపిల్లలకైతే ఒక 1/2 టీ స్పూను, పెద్దవాళ్ళకైతే 1 స్పూన్ అయితే మనము తేనెలో రంగరించి అది కనుక తీసుకున్నట్లయితే కఫంతో కూడుకున్న దగ్గు, జలుబు ఇలాంటివన్నీ కూడాను తగ్గిపోతాయి అన్నమాట. ఇది చాలా పాతది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ చూసేద్దాం. దోసకాయలు ఒకేసారి తేవడం వల్ల తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఇలా గనక చూసారంటే మా వారు ఇల్లిపీకి పందిరేస్తారు. అంతేకాదు నీకు ఎన్నిసార్లు చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అని అనేస్తారు. అయితే వీటిని ఎలా స్టోర్ చేయాలబ్బా అని ఆలోచిస్తే ఒక ఐడియా అయితే వచ్చిందండి. ఈ టిప్ మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఆరెంజ్ ఉంటుంది కదండి, ఆరెంజ్ పీల్ తీసేస్తాం కదా, ఆ పీల్ పారేయకుండా వీటితో పాటు కవర్ చేసి పెట్టినట్లయితే ఇవి పాడవకుండా ఇంకా అలాగే చాన్నాళ్ళు మన్నుతాయి. అంతేకాదు వాటర్లో కూడా వేసి ఉంచుకోవచ్చండి. తొందరగానైతే తినేసేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఉస్తికాయలు అని అంటారు తెలుగులోని, మరి తమిళ్లోని శుండకాయలు అని అంటారండి. ఇదేదో తిట్టులా ఉందే అని అనుకోకండి, వీటి పేరు అదే. ఇవి వంకాయకి ఎక్కువ, దొండకాయకి తక్కువ అన్నట్టు ఉంటాయి దీని రుచి. అలాగే చిన్న చిరుచేదు అయితే వస్తుంది, మరీ ఎక్కువ చేదు లేవులేండి, బాగుంటుంది కర్రీ. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. షుగర్కి ఇంకా అలాగే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుందండి. ఏం లేదండి, చక్కగా మనము వంకాయ కూరకి ఏ రకంగా తాలింపు వేసుకుంటామో అదే విధంగా తాలింపు వేసుకోవాలి. వీటిని అయితే ముందుగా ముచ్చుకలు తీసి ఒక దెబ్బ అయితే వేయాలన్నమాట. ఆ తర్వాత వెంటనే వాటర్లో వేసేయండి, లేకపోతే నల్లబడిపోతాయి. ఆ తర్వాత కొంచెం టమాటీ వేసుకొని ఈ రకంగా కలుపుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఇంకా అలాగే మనకి ఆరోగ్యకరంగా కూడా ఉంటుందండి. మరి కోటి విద్యలు కూటి కొరకే కదండి. మనం తినే ఆహారం మంచిగా ఉంటే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.